Good evening students. Let us start our today's class. ఈ రోజు క్లాస్లో మనం దేని గురించి నేర్చుకోబోతున్నాం అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఒకటి ఉందండి. మనం క్వశ్చన్స్ చూస్తున్నాము. ఇందులో ఏంటంటే సెకండ్ క్వశ్చన్ గురించి మాట్లాడుతున్నాము. సెకండ్ క్వశ్చన్ మీకు ఇక్కడ కనిపిస్తుందని నేను దిస్ క్వశ్చన్ can you analyze and illustrate operational principles of potentiometric sensors and impedance sensors? క్లియర్గా మనం మాట్లాడటం జరిగింది. పొటెన్షియోమెట్రిక్ సెన్సార్స్ని అదేవిధంగా ఇంపిడెన్స్ సెన్సార్స్ని అనలైజ్ చేసి క్లియర్ కట్గా మాకు ఒకసారి ఏమైనా చెప్పగలవా అని వాళ్ళు అడుగుతున్నారు. క్వశ్చన్లో మనం పొటెన్షియోమెట్రిక్ సెన్సార్స్ గురించి మాట్లాడాము. ముందుగా సెన్సార్స్ అనే దానికి సంబంధించి కొన్ని చూసాము. మనకు ఒక 2 days గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి నేను రికలెక్ట్ చేస్తానండి. రికలెక్ట్ చేసిన తర్వాత దీన్ని నోట్స్ ఎలా రాస్తున్నాం అనే దాని మీద మనం మాట్లాడతాం. సో రికలెక్ట్ చేస్తున్నప్పుడు నోట్స్, ఈ నోట్స్ని మనం లాస్ట్ టైం చదివామండి. ఒకసారి దాన్ని ఒకసారి చూపిస్తున్నాను. దీంట్లో మనం ఎలక్ట్రోకెమికల్ సెన్సార్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు రాయాలి. మనం నోట్స్ మాట్లాడుకున్నప్పుడు లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం అంటే ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్ని మనం తీసుకుని దానికి సంబంధించిన డెఫినేషన్ ఫస్ట్ రాద్దామండి. ఎలక్ట్రోకెమికల్ సెన్సార్ అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకుని మనకి ఏదైనా ఒక ఇచ్చినటువంటి ఎనలైట్ కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ దేన్నైనా దాన్ని డిటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా దాని యొక్క కాన్సన్ట్రేషన్ మెజర్ చేస్తుంది. ఈ మధ్యలో ఏమి రాయొద్దు అనుకున్నాం నోట్స్ మాట్లాడుకున్నప్పుడు మీరు గమనిస్తే. అప్పుడు ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్ని 3 వెరైటీస్గా డివైడ్ చేశారని అనుకున్నాం. 1 యాంపిరోమెట్రిక్, 2 పొటెన్షియం, 3 ఇంపిడెన్స్ సెన్సార్. ఇది యాంపిరోమెట్రిక్ సెన్సార్స్ని కనుక మనం చూసినట్లయితే దీంట్లో ఏది మెజర్ చేస్తుందంటే ఫ్లో ఆఫ్ కరెంట్ మెజర్ చేసే ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క ఫ్లోని అది మెజర్ చేస్తూ ఉంటుంది, కంటిన్యూస్గా మెజర్ చేస్తూ ఉంటుంది. పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ని చూసినట్లయితే పేరుని బట్టి చెప్పొచ్చు మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని అది మెజర్ చేస్తుంది. 3వది ఇంపిడెన్స్ సెన్సార్ అన్నట్లయితే కనుక రెసిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. ఇంపిడెన్స్ సెన్సార్ రెసిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. ఈ 3 పాయింట్లు రాద్దామని అనుకున్నామండి. దీంట్లో మనకి యాంపిరోమెట్రిక్ సెన్సార్ అడగలేదు కాబట్టి యాంపిరోమెట్రిక్ సెన్సార్ని వదిలేసి మనం డైరెక్ట్గా దేంట్లోకి వెళ్తున్నాం అంటే పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ అనే దాని గురించి వెళ్తాం. ఈ పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ గురించి మనం వెళ్ళినప్పుడు టోటల్ 26 మెంబర్స్ ఉన్నారు. పొటెన్షియోమెట్రిక్ సెన్సార్స్ని మనం యూజ్ చేస్తున్నాం అన్నప్పుడు అంటే డైరెక్ట్గా మనం దేని గురించి మాట్లాడామంటే కార్బన్ డైఆక్సైడ్ అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి సంబంధించిన సెన్సార్ గురించి మాట్లాడాం. దీనికి ఒక బెస్ట్ ఈక్వేషన్ కూడా మనం రాయడం జరిగింది. ఆ ఈక్వేషన్ ఏంటంటే నెర్నెస్ట్ ఈక్వేషన్ మీద ఆధారపడి మనం పనిచేస్తున్నాం రాస్తాం. నెర్నెస్ట్ ఈక్వేషన్ ఎలా రాసామండి, E = E0 + RT/NF. NF అనే ప్లేస్లో ZF కూడా రాస్తారు. LN అని తీసుకుని ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ వేసుకోవాలి. ఈ ఈక్వేషన్ మనం దీంట్లో రాయటం జరిగిందండి. చూడండి ఈ ప్లేస్లో కనుక చూసినట్లయితే E = E0 + RT/ZF LN కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. ఎవరు రియాక్టెంట్ ఎవరు ప్రొడక్ట్ అని రాసుకున్నామని మనం దీంట్లో ఇది ఈ ఈక్వేషన్ ప్రకారంగా రాసుకోవడం జరిగింది. ఈ ఈక్వేషన్ యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ కనుక రాసామనుకోండి, అది ఒక ఈక్విలిబ్రియం రియాక్షన్ ఉంటుంది. KC ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాసేటప్పుడు మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మీ ఇంటర్మీడియట్లో ఏమైనా నేర్చుకున్నా అంటే AA + BB gives and takes E + DD అని కనుక తీసుకుంటే దానికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయాలంటే ఎలా రాసేవాళ్ళం అండి, KC = కాన్సన్ట్రేషన్ ఆఫ్ C × C కాన్సన్ట్రేషన్ ఆఫ్ D × D డివైడెడ్ బై ఇది రాయాలి. ఎవరు కాన్సన్ట్రేషన్ ఆఫ్ A × A కాన్సన్ట్రేషన్ ఆఫ్ B × B కదా. ఇది కదా మనం రాసాం. ఇందులో ఏం రాసామండి, C అండ్ D అంటే ఎవరు ప్రొడక్ట్, ABలు ఎవరు రియాక్టెంట్స్. కాబట్టి KC =
ఈ ఈక్వేషన్ కనుక చూస్తే CO2 అనేది రియాక్టెంట్, H2O అనేది రియాక్టెంట్, ప్రొడక్ట్ ఎవరంటే HCO3 మైనస్ అనేది ప్రొడక్ట్, అదేవిధంగా H+ అనేది ప్రొడక్ట్. సో మనం ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ వేయాలి కాబట్టి HCO3 మైనస్, ఇక్కడ మళ్ళీ దీనికి H+, ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ యొక్క మల్టిప్లికేషన్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఎవరండి CO2, కాన్సన్ట్రేషన్ ఆఫ్ H2 అని ఎవరు వేయరు, ఎందుకంటే H2 అనేది వాటర్ కాబట్టి దానికి మళ్ళీ కాన్సన్ట్రేషన్ అనేది ఏమి ఉండదు. కాబట్టి ఈ ఈక్వేషన్లో ఆయన ఏం చేశారు, ఇలా రాసుకున్నారు, ఏంటి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అని చెప్పేసి తీసుకున్నారు. సో టోటల్ ఆఫ్ 28 మెంబర్స్ ఉన్నారు క్లాస్లో. సో ఇలా ప్రొడక్ట్ బై రియాక్టెంట్ తీసుకున్నారు. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ గురించి ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను, ఈ ఈక్వేషన్లో మీరు గమనించండి, ఈ కాన్సన్ట్రేషన్లో కనుక ఏ ప్లేస్లో అన్నా కనుక చేంజ్ వచ్చినట్లయితే వెంటనే ఎవరి వాల్యూలో చేంజ్ వస్తుందండి, ఈ అనే వాల్యూలో చేంజ్ వస్తుంది. అంటే పొటెన్షియల్ యొక్క వాల్యూలో మనకి చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వేసినటువంటి ఈ ఈక్వేషన్లో కనుక డిఫరెన్స్ వచ్చినట్లయితే, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ HCO3 మైనస్ HCO3 మైనస్ ఇంటూ H+ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ CO2 అని పెట్టాను కదా, ఇందులో ఏదైనా ఒక వాల్యూ కనుక మనకు చేంజ్ వచ్చినట్లయితే వెంటనే ఆ వాల్యూ రిఫ్లెక్ట్ అవుతుంది దేంట్లో కంటే ఈ అనే దానిలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే CO2 కాన్సన్ట్రేషన్లో, CO2 డివిజన్లో ఉంది చూడండి, CO2 యొక్క కాన్సన్ట్రేషన్లో మనకి చేంజెస్ అనేవి వచ్చాయో వెంటనే ఏమవుతుందంటే అది దాంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ ఈ అనే పొటెన్షియల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ సింపుల్ ప్రిన్సిపల్ని మనం బేస్ చేసుకుని పొటెన్షియల్ని మెజర్ చేయగలుగుతాము. ఇక్కడ ఈ అనే పొటెన్షియల్ని మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏం మాట్లాడతాం అంటే పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ అన్న పేరుతో మాట్లాడతాం. ఏమై క్లియర్? నాకు ఆన్సర్ కావాలి, ఏమై క్లియర్ అన్నప్పుడు. కదండి. ఇప్పుడు మీరు గమనించినట్లయితేనండి, నేను మాట్లాడినటువంటి దాంట్లో మీరు గమనిస్తే ఎక్కడా కూడా ఎలక్ట్రాన్లు మాట్లాడలేదు, మీరు గమనించండి. ఇందులో పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ అని నేను చూపించినప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఈ మైనస్ అనేది వేయలేదు, ఇక్కడ ఈ మైనస్ అనేటువంటి సింబలే లేదు, చూసుకోండి దీంట్లో ఎక్కడ కూడా. అంటే డైరెక్ట్గా ఒక రియాక్షన్ తీసుకున్నాం, ఎవరిని తీసుకున్నామండి, CO2 ప్లస్ H2O అనే రియాక్షన్ తీసుకుని ఆ రియాక్షన్ నుంచి మాట్లాడాము. ఎక్కడా కూడా ఎలక్ట్రాన్ల యొక్క ఫ్లో గురించి మనం మాట్లాడటం లేదు కాబట్టి నేను దీన్ని ఏమైనా మాట్లాడుతున్నానంటే పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ అని మాట్లాడుతున్నాను. ఒకవేళ మీకు సపోజ్ ఎలక్ట్రాన్ల యొక్క ఫ్లో మాట్లాడుతున్నాను అనుకోండి, సపోజ్ ఇలా ఎలక్ట్రాన్లు ఇలా 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 వెళ్తున్నాయని మాట్లాడుతున్నాను అనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్ ఫ్లో నేను మాట్లాడాను కాబట్టి, అంటే కరెంట్ ఫ్లో మాట్లాడాను కాబట్టి ఇలాంటి సెన్సార్ని మనం ఏమని పిలవాల్సి ఉంటుంది అంటే యాంపిరోమెట్రిక్ సెన్సార్ అని పిలవాలి. అంటే నేను అనేది ఇప్పుడు దీంట్లోకి రా, ఇది యాంపిరోమెట్రిక్ సెన్సార్. అఫ్కోర్స్ ఇప్పుడు మన క్వశ్చన్లో ఇది లేదు, ఇది యాంపిరోమెట్రిక్ సెన్సార్. ఈ యాంపిరోమెట్రిక్ సెన్సార్లో నువ్వు కనుక చూసినట్లయితే ఇక్కడ ఏం రాసావు చూడు, ఈ ప్లేస్లో 4 ఎలక్ట్రాన్స్ తీసుకుంది బయటకు వచ్చాయి, ఇక్కడ ఏం రాస్తున్నాం మళ్ళీ 4 ఎలక్ట్రాన్స్ తీసుకుంది. సో దర్ ఇస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నథింగ్ బట్ కరెంట్ మెజర్మెంట్ ప్రకారం దీన్ని మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని యాంపిరోమెట్రిక్ సెన్సార్ అన్న పేరుతో పిలవాలి. సరే, ఇంతకు మనం పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ని పిలవాలి అంటే ఎవరితో రియాక్షన్ చెప్పండి, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళి వాటర్ తోటి రియాక్ట్ అవుతుంది అనే రియాక్షన్ చెప్పాం కదండి. అది HCO3 మైనస్ ప్లస్ H+ అన్నాం. ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే మన ఎలక్ట్రోడ్ దగ్గర రావాలి, ఇది కాకుండా వేరే వేరే గ్యాసెస్ అన్ని లోపలికి వచ్చాయి అనుకోండి, వెంటనే ఏమవుతుందంటే అది ఇంటర్ఫీరెన్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే మనం అనుకునేటటువంటి ఎలక్ట్రోడ్ దగ్గరికి అవే రావాలి అంటే ఏంటంటే ఒక గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను అనుకోవటం మీ అందరికీ కూడా ఈ డయాగ్రామ్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేను ఈ డయాగ్రామ్ని ఒకసారి నోట్స్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను, వెళ్తుందని అనుకుంటున్నాను. అందులో కనుక వెళ్తే రాసి చెప్పచ్చు. సెకండ్
చెప్పేపోయింది. సరే ఒకసారి దీన్ని చూడమ్మా. ఇలా ఒక డయాగ్రామ్ తీసుకున్నాను నేను. ఈ డయాగ్రామ్ దేని గురించి మనకు రిప్రజెంటేషన్ చేస్తుంది అంటే పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ గురించి సంబంధించిన విషయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, గ్యాస్ ఇన్ అని గ్యాస్ అవుట్ అని ఇచ్చారు ఈ ప్లేస్లో. గ్యాస్ ఇన్ గ్యాస్ అవుట్. ఇక్కడ ఒక రౌండ్గా ఒకదాన్ని చూపించారు. ఇలా మీరు గమనిస్తే బ్లూ కలర్ లైన్తో ఇలా రాస్తున్నా. రౌండ్గా ఒక చిన్న సర్కిల్ని చూపించారు. ఆ సర్కిల్ని వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఆ సర్కిల్లో వేసినటువంటి ఒక చిన్న ప్లేస్ని గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటున్నారు. అంటే ఈ సర్కిల్లో ఆయన రిప్రజెంట్ చేసి ఏం చేస్తున్నారు అంటే, అయ్యా ఈ ప్లేస్లో ఇలా ఒక మెటీరియల్ పెట్టాను చూడండి, ఇక్కడ బాక్స్ ఉంది. ఈ బాక్స్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఇది గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్. గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటే దాని అర్థం ఏంటండి? మీరు వచ్చి మే గెట్ ఇన్ సార్, కెన్ యూ గివ్ మీ పర్మిషన్ సార్ అంటుంటారు కదా. అంటే దట్ పర్మిషన్ ఈజ్ నథింగ్ బట్ పెర్మియబుల్. Permeable is giving the permission for the gas to enter to the electrode, towards the electrode. Electrode అనేది ఇక్కడ మీకు చూపించినట్టు నల్లగా చూపించినటువంటిది ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్ దగ్గరికి ఈ గ్యాస్ను లోపలికి పంపించారు. ఈ ఎలక్ట్రోడ్ దగ్గర లోపల ఎవరున్నారండి? దెర్ ఈజ్ వన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ప్లేస్లో ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఉంది. ఎవరు ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ మ్యాక్సిమం ఎవరు ఉంటారంటే వాటర్ ఉంటుంది. ఎందుకంటే మన రియాక్షన్ దేంతో వేయాలి? CO2 ప్లస్ H2O. ఎప్పుడైతే అది జరిగిందో దీని లోపల ఏమవుతుందంటే HCO3 మైనస్ ప్లస్ H ప్లస్ అనేవి ఏర్పడతాయి. ఎప్పుడైతే ఈ ప్లేస్లో ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ఈ రియాక్షన్ మనకు జరుగుతుందో ఇక్కడ ఒక రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఉంది చూడండి దీని పక్కన. ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ ఏంటి? అప్పుడు దాకా ఇది రిఫరెన్స్ ఎలక్ట్రోడ్, దిస్ వన్ ఇస్ రిఫరెన్స్. అప్పటిదాకా ఉన్నటువంటి CO2 కాన్సన్ట్రేషన్ కంటే చేంజ్ ఏమన్నా కనుక వచ్చినట్లయితే ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్తో పాటు దీన్ని మెజర్ చేస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే సపోజ్ ఇక్కడ మన అర్థమయ్యే భాషలో 10 CO2 వచ్చింది అనుకోండి, 10 CO2 ఉంది. ఈ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ దాని నుంచి ఏదో పొటెన్షియల్ 1 అనేది పొటెన్షియల్ ఇస్తుంది. ఊరిని మనం మాట్లాడుకునే భాషలో మాట్లాడదాం. దీని టోటల్ ఎంత వచ్చిందయ్యా పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఈ ప్లేస్లో ఇది 10 - 1 = 9 అని చూపిస్తుంది. మెల్లగా మీ చుట్టూ ఉన్న గాలిలో CO2 గ్యాస్ పెరిగింది. 10 కాస్త ఏమైంది 20 అయింది. అంటే పేషెంట్ల నుంచి బాగా కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసింది. రాగానే అప్పుడు ఇక్కడ ఇది ఏం లెక్క వేయాలి? 20 - 1 = ఎంత చూపించాలి? 19 అని చూపించాలి. ఎప్పుడైతే ఈ వాల్యూ అనేది మనకి ఇలా 19 అని చెప్పేసి వచ్చిందో ఆ వాల్యూ మనకి ఒక చిన్న బంప్ ఇస్తుంది, అంటే ఒక గ్లో ఇస్తుంది, బల్బ్లో గ్లో ఇస్తుంది. ఇక్కడ పెరిగింది కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి ఒక సిగ్నల్ పంపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ సిలిండర్స్ని ఓపెన్ చేస్తుంది. సో ఇలా ఒక చిన్న డయాగ్రామాటిక్గా కనుక మనం చూసినట్లయితే లాస్ట్ టైం చెప్పుకున్న విషయం అంతా కూడా మనకి తెలిసిపోతుంది. ఎంఏ క్లియర్? నేను క్లియర్ అంటే కనుక నేను నోట్స్ సంగతి ఏంటో మాట్లాడతాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. క్లియర్? ఇది అర్థమైంది కదండి? రైట్. ఎస్ సార్, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటేనండి, దీని నోట్స్ రాసే పని నాకు వదిలేసేయండి, నేను రాసిస్తాను. రేపు పొద్దున్నే మీకు దీన్ని రాసిస్తాను. అంటే సింపుల్, మనం మాట్లాడుకున్న నోట్స్ నేను రాసిస్తాను, అంటే టైం వేస్ట్ చేయకుండా ఉందామని. దీని తర్వాత ఒక సెన్సార్ ఉంది. ఆ సెన్సార్ ఎవరండి? ఇంపిడెన్స్ సెన్సార్. ఆ ఇంపిడెన్స్ సెన్సార్ గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయండి. ఓకేనండి? నోట్స్ నేను మళ్ళీ పంపిస్తాను మీకు. రేపు మార్నింగ్ కూర్చొని రాసి నేను మీకు సెండ్ చేస్తాను. ఓకేనా? మీరు కాలేజీకి వెళ్ళే లోపల మీ దగ్గర నోట్స్ ఉంటాయి. అంటే ఏం పాయింట్లు రాస్తారు? సింపుల్ పాయింట్స్. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నటువంటిదే. ఎలక్ట్రోకెమికల్ సెన్సార్ అంటే ఏంటి? సెన్సార్స్ దోస్ యూజ్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ టు ఐడెంటిఫై ఎనీ కాంపౌండ్ ఆర్ టు మెజర్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఎనీ కాంపౌండ్. కాంపౌండ్ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ ఐడెంటిఫై చేయడానికి వాడతారు. ఎలక్ట్రోకెమికల్ సెన్సార్స్ ఆర్ ఆఫ్ 3 types, 3 వెరైటీస్ ఉంటాయి. ఒకటి యాంపిరోమెట్రిక్ సెన్సార్, పక్కన మెజర్స్ ఫ్లో ఆఫ్ కరెంట్.
తర్వాత పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ మెజర్స్ ది పొటెన్షియల్ డిఫరెన్స్, ఇంపిడెన్స్ సెన్సార్ మెజర్స్ ది రెసిస్టెన్స్, మళ్ళీ సైడ్ రీడింగ్ పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ పొటెన్షియోమెట్రిక్ సెన్సార్ అని పెడతాం. ఇన్ దిస్ సెన్సార్ విల్ మెజర్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ టూ ఎలక్ట్రోడ్స్. దేర్ ఆర్ టూ ఎలక్ట్రోడ్స్, వన్ ఈజ్ వర్కింగ్ ఎలక్ట్రోడ్, అందర్ వన్ ఈజ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. వర్కింగ్ ఎలక్ట్రోడ్ కంటైన్స్ గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్. ఇప్పుడే మనం చూసాం కదా, వర్కింగ్ ఎలక్ట్రోడ్ కంటైన్స్ గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్. ఎప్పుడైతే గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్ వర్కింగ్ ఎలక్ట్రోడ్కి ఉంది అని చెప్పేసి మనం దీన్ని చెప్పాము. సో వర్కింగ్ ఎలక్ట్రోడ్ అనేటటువంటిది నేను తీసుకున్నాను. ఈ వర్కింగ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి వచ్చి CO2 గ్యాస్ వచ్చింది. ఇంగ్లీష్లో నేను రాస్తాను. ఎలాంటి CO2 గ్యాస్ ఎంటర్స్ ది గ్యాస్ పెర్మియబుల్ మెంబ్రేన్ అండ్ గోస్ దేర్ అండ్ మేక్స్ ది ఫాలోయింగ్ రియాక్షన్. కింద రియాక్షన్ చేస్తుంది, రియాక్షన్ వేసేస్తాం. ఏమైనా CO2 plus H2O gives rise to HCO3 plus H+. The potential is measured by following the by using Nernst equation which is given below. కింద ఇచ్చిన Nernst equation పట్టుకొని చేస్తాము. ఏంటి Nernst equation? E is equal to E0 plus RT by ZF ln concentration of HCO3 into H plus divided by concentration of CO2. Whenever there is change in the concentration of this reaction, automatically it gives a signal in the potential. In such a manner, potentiometric sensors will work. Potentiometric sensors will work అని రాస్తాం. 4 పాయింట్లు రాస్తాం, ఆ డయాగ్రామ్ వేస్తాం. నోట్స్ రాసే బాధ్యత నాది, దానికి రాసే పోలీసు. దీని తర్వాత ఎవరండి? ఇంపిడెన్స్ సెన్సార్. ఆ ఇంపిడెన్స్ సెన్సార్ అంటే ఏంటో చూద్దాం. ఏదో పిన్ చేశాను, దాన్ని తీసేద్దాం. నోట్స్ కాంటాక్ట్ కాబట్టి నాకు ఒక విషయం ఎవరన్నా పైకి మాట్లాడితేనే తెలుస్తుంది, లేదని నాకు ఇందులో తెలియదు. నేను ఇప్పుడు ఈ నోట్స్ కనిపిస్తుందండి మీకు? ఇంపిడెన్స్ సెన్సార్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంపిడెన్స్ సెన్సార్ అని కనిపిస్తుంది కదా. ఓకే, రైట్. ఇంపిడెన్స్ సెన్సార్స్ అమ్మ, ఇందులో ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇంపిడెన్స్ సెన్సార్ అని అన్నప్పుడు ఇక్కడ మనం గ్లూకోజ్ డిటెక్షన్ రాస్తున్నాం కదండి. గ్లూకోజ్ డిటెక్షన్ సెన్సార్ అని చెప్పేసి రాస్తున్నాం. ఈ గ్లూకోజ్ డిటెక్షన్ సెన్సార్ అనేటటువంటి దాన్ని చాలామంది మీరు ఆన్లైన్లో కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ దాంతో కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకోసం ఒక్కసారి నేనేం మాట్లాడుతున్నాను అనే విషయం క్లియర్గా చెప్పి సబ్జెక్ట్లోకి వెళ్తాను. స్టాప్ షేరింగ్. రైట్, నాకు ఐడియా ఉన్నంత వరకు ఇప్పుడు నేను కనిపిస్తుంటాను మీ అందరికి. నేను షేరింగ్ ఆపేసాను. అంటే గ్లూకోజ్ సెన్సార్ అని అన్నారు కదండి. గ్లూకోజ్ సెన్సార్ అంటే ఏంటండి? బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉందని చెక్ చేస్తాం. బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉందని చెక్ చేయడానికి ఇలాంటివి యూజ్ చేస్తారు. గ్లూకోరైట్ లాంటి వీటిని యూజ్ చేస్తారు. ఓకే, దీన్ని మా ఇంట్లో ఉంది అందుకని చూపిస్తాను. క్వాలిటీ ఇస్ ల్యాన్సెట్. ల్యాన్సెట్ అంటే దీని లోపల నీడిల్ని పెడతాం. నీడిల్ని పెట్టి ఇక్కడ స్విచ్ ఉంటుంది, దీని బ్యాక్ ఇలా లాగి ఇలా అని మనం వేలు మీద ఇలా పెట్టి దీన్ని ఇలా నొక్కుతారు. నొక్కగానే బ్లడ్ డ్రాప్ బయటకు వస్తుంది. ఈ బ్లడ్ డ్రాప్ ఎప్పుడైతే దీనిలోంచి బయటకు వచ్చిందో, బయటకు వచ్చిన తర్వాత దే విల్ యూజ్ సమ్ స్ట్రిప్స్. కొన్ని స్ట్రిప్స్ ఉన్నాయి ఇందులో. ఈ స్ట్రిప్స్ని యూజ్ చేస్తారు. ఈ స్ట్రిప్స్ని యూజ్ చేసి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని కనిపెడతారు. దానికి వాళ్ళ దగ్గర ఇలా డివైస్ ఉంటుంది, ఒక డిజిటల్ డివైస్. ఈ డిజిటల్ డివైస్లో స్ట్రిప్ని పెట్టి మెజర్ చేస్తారు. స్ట్రిప్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. యాక్చువల్గా ఇది ఆక్సిజన్ తగలకూడదు, ఎయిర్ ఎక్కువ తగలకూడదు అన్నమాట. ఊరిని జస్ట్ అలా చూసి పెట్టేస్తాను. మళ్ళీ రీడింగ్స్ తేడా వస్తాయి. ఇది ఇలా ఉంటుంది స్ట్రిప్. ఈ స్ట్రిప్ దగ్గర ఇక్కడ ఈ స్మాల్ ప్లేస్లో బ్లడ్ని ఎక్కిస్తారు. అంటే వేలికి అలా పెట్టి బ్లడ్ని ఎక్కిస్తారు దీంట్లోకి. ఈ గ్లూకోమీటరే దీన్ని చెక్ చేసేది. అంటే గ్లూకోమీటర్ అనాలా, దీన్ని గ్లూకోజ్ చెక్ చేసే మిషన్. ఓకే, దీంట్లో ఆ స్ట్రిప్ని పెట్టినప్పుడు మనకి రీడింగ్స్ చూపిస్తుంది. ఈ రీడింగ్స్ చూపించేటప్పుడు ఈ పనిచేసే ప్రిన్సిపల్ యాంపిరోమెట్రిక్ సెన్సార్. మన నోట్స్లో రాసింది ఇంపిడెన్స్ సెన్సార్, రెండు వేరు. ఇది యాంపిరోమెట్రిక్ సెన్సార్.
ఇది కాదు, ఇది బయట అందరూ వాడేది యాంప్రోమెట్రిక్ సెన్సార్. నేను రాసినటువంటి ఎగ్జాంపుల్ ఎవరంటే ఇంపిడెన్స్ సెన్సార్. యాంప్రోమెట్రిక్ సెన్సార్ అంటే ఈ స్ట్రిప్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ స్ట్రిప్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఏమేమి కెమికల్స్ ఉంటాయంటే పొటాషియం ఫెర్రీసైనైడ్ ఉంటుంది, పెల్లాడియం స్ట్రిప్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే బ్లడ్ని నువ్వు ఇలా తీసి ఆ స్ట్రిప్ లోపలికి దీన్ని బ్లడ్ లోపలికి ఎక్కించావో ఆ బ్లడ్ వెళ్ళి దీంతో రియాక్ట్ అయ్యి దాని నుంచి హైడ్రోజన్ పెరాక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. అది వెళ్ళి ఫర్దర్ కెమికల్ రియాక్షన్స్ చేస్తుంది. అంటే పొటాషియం ఫెర్రీసైనైడ్ని ఫెర్రోసైనైడ్గా మార్చేలా చేస్తుంది. అక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది దీంట్లో. కాబట్టి ఈ గ్లూకోమీటర్ కాదు నేను చెప్పేది, అర్థమవుతుందండి. మన నోట్స్లో ఉన్న ఎగ్జాంపుల్ అంటే గ్లూకోలాక్టోన్ మీటర్, అది వేరు. అది ఇక్కడ మనకి ఇండియాలో ఈ ప్లేసుల్లో ఎక్కడ వాడరు ఇంపిడెన్స్ సెన్సార్. మీరు ల్యాబ్స్లో కనుక వెళ్ళినట్లయితే ఫారిన్ కంట్రీస్లో వాటిల్లో దాన్ని యూస్ చేస్తారు. అంటే దీన్ని మన బ్లడ్ లోపలికి అలా ఎక్కించిన తర్వాత ఆ బ్లడ్ ఎక్కేసిన తర్వాత దానిలో ఎంజైమ్ రియాక్ట్ అయ్యి, ఇప్పుడు నేను చెప్పేది ఎవరిది, నేను రాసిన ఎగ్జాంపుల్. ఎంజైమ్ రియాక్ట్ అయినప్పుడు కరెంట్ ఇలా ఫ్లో అవుతున్న కరెంట్కి నిరోధం ఏర్పడుతుంది, అంటే రెసిస్టెన్స్ వస్తుంది. ఎంత రెసిస్టెన్స్ వచ్చింది, దాని వెట్టింగ్ వల్ల ఎంత రెసిస్టెన్స్ వచ్చిందనే దాని ప్రకారంగా దాని యొక్క గ్లూకోజ్ లెవెల్, బ్లడ్లో షుగర్ లెవెల్ ఎంత ఉందనేది చెక్ చేస్తారు. ఇది బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ లెవెల్ చెక్ చేయడానికి వాడచ్చు. ఇంపిడెన్స్ సెన్సార్ని ఫుడ్లో ఉండేటటువంటి దాన్ని మెజర్ చేయడానికి కూడా వాడచ్చు, రెండింటికి వాడచ్చు. అప్పుడు దాన్ని కొంచెం డెవలప్ చేసి ఇంపిడెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని కూడా వేరే రకంగా కూడా యూజ్ చేస్తున్నారు. ఒకసారి నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్లో దొరికేది, దానికి రెండింటి మధ్యలో తేడాలు ఉన్నాయి అని చెప్పడమే నా ఉద్దేశం. మీరు ఆన్లైన్లో చూసి సార్ ఇందులో ఒకలాగా ఉంది, మరి మీ నోట్స్లో ఒకలాగా ఉంది అని అనుకోవద్దు. నేను చెప్పేది అయితే కరెక్టే విషయం. ఒకసారి నేను మీకు దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను, కరెక్ట్ అని చెప్పేసి చూపించే ప్రయత్నం. ఇదిగోండి ఇక్కడ sciencedirect.com అని కనిపిస్తుంటుంది మీకు. దీంట్లో గ్లూకోలాక్టోన్ అండ్ ఓవర్వ్యూ అని ఇచ్చారు కదండి. ఇలాంటి ఆర్టికల్స్ని కనుక మీరు తీసి చదివినట్లయితే ఆ ఆర్టికల్స్లో మీకు ఇంపిడెన్స్ సెన్సార్ మీద వర్క్ చేసేవి కూడా కనిపిస్తాయి. అలాంటి వాటి నుంచి తీస్తే ఇది ఒకటి. హైడ్రోజన్ పెరాక్సైడ్ రిలీజ్ అవుతుంది. నేను చేసే ఎక్స్పెరిమెంట్లో కూడా అదే వస్తుంది. దాని నుంచి ఎలా మనం మెజర్ చేస్తాం అనే దాన్ని మెజర్ చేసి చూపిస్తారు. ఇదంతా ల్యాబ్స్లో యూస్ చేస్తారు. నేను దేన్ని చెప్తున్నానంటే గ్లూకోజ్ అనేటటువంటిది దాని యొక్క లాక్టోన్గా మారిపోయేటటువంటి రియాక్షన్ గురించి మాట్లాడుతున్నాను. మీకు ఆన్లైన్లో ఉండేవి పొటాషియం ఫెర్రీసైనైడ్ వాటి మీద ఉంటాయి. మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి మీరు నెట్ చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీటర్ సెన్సెస్ వెట్టింగ్ బై డ్రాప్ ఇంపిడెన్స్ టర్న్స్ ఆఫ్ ది సెల్ అండ్ స్టార్ట్స్ ది ఇంక్యుబేషన్ టైం అన్నారు చూసారా. వీటి మీద నేను మాట్లాడుతున్నాను అనమాట మీతో మాట్లాడేటప్పుడు. ఇప్పుడు మనం ఒకసారి నోట్స్ని ఓపెన్ చేద్దాం. నోట్స్ని ఓపెన్ చేస్తే నేను ఏం మాట్లాడుతున్నాను అనే విషయం కొంచెం క్లారిటీ వస్తుంది. చూడండి ఇంపిడెన్స్ సెన్సార్స్లో ఏం రాశారండి ఇక్కడ, గ్లూకోజ్ డిటెక్షన్ సెన్సార్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. గ్లూకోజ్ని డిటెక్ట్ చేసేటువంటి సెన్సార్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. Impedance sensors as a type of electrochemical sensor measure the impedance or resistance to the flow of the alternating current in the system. సిస్టంలో ఏసీ సిగ్నల్ వెళ్ళే దాని దగ్గర ఉన్నటువంటి రెసిస్టెన్స్ని మెజర్ చేస్తుంది. మనం మాట్లాడే బ్యాటరీస్ ఇలాంటివన్నీ డీసీ కరెంట్, ఇందా నేను చూపించిన ఇన్స్ట్రుమెంట్ దాని గురించి కాదు నేను మాట్లాడేది, ఆల్టర్నేటింగ్ కరెంట్ తోటి మాట్లాడుతున్నాను. లెట్ us consider the biosensor for glucose detection. వర్కింగ్ ఎలక్ట్రోడ్ ఎవరు రాశారండి? వర్కింగ్ ఎలక్ట్రోడ్ ఈజ్ టిపికల్లీ ఫంక్షనలైజర్ విత్ బయో రికగ్నిషన్ ఆఫ్ ఎలిమెంట్ సచ్ యాజ్ ఎంజైమ్స్, గ్లూకోజ్ ఆక్సిడేజ్, యాంటీబాడీస్, మాలిక్యులర్లీ ఇంప్రింటెడ్ పాలిమర్స్ విచ్ సెలెక్టివ్లీ బైండ్ టు ది టార్గెట్ బయోమేకర్ గ్లూకోజ్. వర్కింగ్ ఎలక్ట్రోడ్లో ఎవరున్నారు? ఇందులో ఉన్న ఈ మొత్తం ఈ డాక్టర్స్ భాష మనకు అక్కర్లేదు.
The working electrode is typically functionalized with biorecognition of element. ఎలిమెంట్ యొక్క బయో రికగ్నిషన్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అది రాస్తే చాలు. టార్గెట్ మాలిక్యూల్ ఎవరండి? గ్లూకోజ్. గ్లూకోజ్ని టార్గెట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయడానికి బయో రికగ్నిషన్ చేసినటువంటి ఎంజైమ్స్ని యూస్ చేస్తారు. మీకు గుర్తుంటే ఎంజైమ్ పేరు రాసుకోవచ్చు. గ్లూకోజ్ ఆక్సిడేజ్ అనేటటువంటిది ఎంజైము. ఏమే క్లియర్? నేను ఒకసారి నేను ఇప్పుడు అందరికి కనబడుతున్నానేమో అనుకుంటున్నాను. ఏమే క్లియర్? అంటే ఆయన ఏం చెప్తున్నారంటే దాంట్లో ఇలా మనం ఒక స్ట్రిప్ కనుక తీసుకున్నట్లయితే ఈ స్ట్రిప్ లోపల అంటే నేను చెప్పిన ఇన్స్ట్రుమెంట్ స్ట్రిప్ లోపల ఎవరు ఉంటారంటే గ్లూకోజ్ ఆక్సిడేజ్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. ఎవరితో రియాక్ట్ అవుతుంది? మన బ్లడ్లో ఉన్నటువంటి గ్లూకోజ్తో రియాక్ట్ అవుతుంది. అలా రియాక్ట్ అయ్యేలాగా మనకి ఒక ఎంజైమ్ ఉంటుంది. అది వెళ్ళి రియాక్ట్ అవుతుంది అంటారు. దేంట్లో? వర్కింగ్ ఎలక్ట్రోడ్లో. ఇది కాదు, ఇది ఎలక్ట్రోడ్ కాదు. ఓకే రైట్. లెట్ మీ షేర్ అగైన్. సో తర్వాత ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఎవరు ఎలక్ట్రోలైట్ సొల్యూషన్? ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మన బ్లడ్ ఇంకెవరు ఉంటారు? దాన్నే కదా పెడుతున్నాం, దాని మధ్యలో తీసుకెళ్ళి. సో ద శాంపిల్ సొల్యూషన్ విచ్ మే కంటైన్ బ్లడ్ ఆర్ అనదర్ బయలాజికల్ ఫ్లూయిడ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ది సెన్సార్ సిస్టమ్. సెన్సార్ సిస్టంలోకి ఇంట్రడ్యూస్ చేస్తాము బ్లడ్ని కానీ దేన్నైనా కానీ. ఇంపిడెన్స్ మెజర్మెంట్. వెన్ గ్లూకోజ్ ఈజ్ ప్రెజెంట్, ఒకవేళ మీ రక్తంలో కనుక గ్లూకోజ్ ప్రెజెంట్ అయి ఉన్నట్లయితే ఇట్ అండర్గోస్ ఎ రియాక్షన్ catalyzed by the enzyme on working electrode. వర్కింగ్ ఎలక్ట్రోడ్ మీద ఉన్నటువంటి ఎంజైమ్ వల్ల కెటలైజ్ చేయబడుతుంది. వర్కింగ్ ఎలక్ట్రోడ్ మీద ఉన్నటువంటి ఎంజైమ్ ఎవరండి? గ్లూకోజ్ ఆక్సిడేజ్ అనేది ఎంజైమ్ ఉండే మనం చూసాం కదండి. దాంతో కెటలైజ్ చేయబడి లీడింగ్ టు చేంజెస్ ఇన్ ది ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది సిస్టమ్. సిస్టంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్లో చేంజెస్ వస్తాయి. దిస్ చేంజ్ ఇన్ బయోకెమికల్ ఎన్విరాన్మెంట్ ఆల్టర్స్ ది ఇంపిడెన్స్ ఆఫ్ ది సిస్టమ్. ఆ చేంజ్ మనకి దాని యొక్క రెసిస్టెన్స్లో మార్పు చేస్తుంది. రియాక్షన్ ఏంటి? గ్లూకోజ్ ప్లస్ O2 గివ్స్ గ్లూకోనోలాక్టోన్ ప్లస్ H2O2. ఇంకా ఫర్దర్ రియాక్షన్స్ ఏమీ కూడా మనం వేయాల్సినటువంటి పని లేదు. అందరికీ అర్థమైనట్టేనా? అర్థమైతే కనుక మీరు నాకు చెప్పండి. అర్థమైంది సార్? అర్థమైంది కానండి. ఇప్పుడు ఆ భారతం అంతా కూడా మనం ఎలా రాస్తాం? ఎగ్జామినేషన్లో ఎలా రాస్తాం? ఇప్పుడు మన ఎగ్జామినేషన్లో ఎలా రాయాలి దాని గురించి మాట్లాడుతున్నాను. చూడండి, ఇప్పుడు మనం సైడ్ హెడ్డింగ్ పెట్టేది ఎవరినండి? ఇంపిడెన్స్ సెన్సార్, అంతే కదా సైడ్ హెడ్డింగ్? రైట్. ఇన్ ఇంపిడెన్స్ సెన్సార్ వీ విల్ మెజర్ ది ఇంపిడెన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. తీసుకున్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్కి ఇంపిడెన్స్ని మెజర్ చేస్తాం. ఆర్ విల్ మెజర్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది సొల్యూషన్. వీ యూస్ విచ్ కరెంట్? ఆల్టర్నేటింగ్ కరెంట్. వీ యూస్ ఆల్టర్నేటింగ్ కరెంట్. మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ యూస్ చేస్తాం. బై ఇంపిడెన్స్ సెన్సార్ ఆల్సో కంటైన్స్ 2 ఎలక్ట్రోడ్స్. ఎవరా ఎలక్ట్రోడ్స్? ఒకటి వర్కింగ్ ఎలక్ట్రోడ్, 2 రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. సో వర్కింగ్ ఎలక్ట్రోడ్ని కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఇన్ వర్కింగ్ ఎలక్ట్రోడ్ there is a biochemical enzyme which recognizes గ్లూకోజ్ని రికగ్నైజ్ చేసేటటువంటి బయోకెమికల్ ఉంటుంది. 2 ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఎవరు ఎలక్ట్రోలైట్ సొల్యూషన్? ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కనుక తీసుకున్నట్లయితే బ్లడ్ శాంపిల్ ఈజ్ ది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ అక్కర్స్. ఏంటి ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్? గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ గ్లూకోనోలాక్టోన్ plus H2O2. So due to the reaction that there will be a change in the current flow. As a result there is a change in the impedance. Impedance lo change ఉంటుంది. Of course దీనిలో రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ లేదు, నేను రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటున్నాను. వర్కింగ్ ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఏమే క్లియర్? రాయలేమా? ఆ 4 ముక్కలు రాయగలం కదా. సో దీని నోట్స్ కూడా నేను మీకు రేపు రాసిస్తాను. సో let us move to the next question. ఏంటి నెక్స్ట్ క్వశ్చన్? What I have to do now?
రైట్. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అండి. కెన్ యూ డిమాన్స్ట్రేట్, ఇక్కడ నేను చదువుతున్నది ఇదండి. కెన్ యూ డిమాన్స్ట్రేట్ అండ్ ఎలుసిడేట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ జింక్ ఎయిర్ సెల్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీ ఇన్కార్పొరేటింగ్ ది ఎసెన్షియల్ కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్. జింక్ ఎయిర్ సెల్ గురించి, అదేవిధంగా లిథియం అయాన్ బ్యాటరీ గురించి మీరు ఏమన్నా రాయగలరా అని అంటున్నారు. ఇది రాయలేమో చక్కగా రాయొచ్చు. మనం చాలా బాగా దాని గురించి క్లాస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. జింక్ ఎయిర్ సెల్, జింక్ ఎయిర్ సెల్ సింపుల్. ఒకసారి చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడైనా కానీ మీరు గమనిస్తేనండి, మీకు జింక్ అని కనిపించింది అనుకోండి, డౌటే లేదండి, ఇది ఎలక్ట్రాన్లు వదిలేసుకుంటుంది. Zn+2 +2 ఎలక్ట్రాన్. ఇది 2 ఎలక్ట్రాన్లు ఎప్పుడు వదిలేసుకుందాం అని చూస్తుంది ఎవరు? జింక్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్లు ఇది వదులుకుందాం అనుకుంటుందో, ఇది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, మన దగ్గర ఫార్ములా ఉంది, ఏమనండి అది? LeOGer. LeOGer అంటే ఏంటండి? లియోజర్. లియోజర్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ రిడక్షన్. ఇప్పుడు ఈ పైన తీసుకున్నటువంటి రియాక్షన్లో మనం గమనించినట్లయితే ఇది ఏం జరుగుతుందండి? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. కాబట్టి జింక్ ఎప్పుడు చూడుగాక ఎందులో చూసినా కూడా జనరల్గా యానోడ్గా ఉంటుంది. ఇది ఎప్పుడు యానోడ్ రియాక్షన్. యానోడ్ ఈజ్ ద ప్లేస్ అట్ విచ్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. యానోడ్ దగ్గర ఎప్పుడు ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇదిగో లియోజర్లో ఏం చెప్పాం? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్ అన్నాం. ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయ్యింది కాబట్టి, ఇది ఆక్సిడేషన్ అయింది కాబట్టి ఇది యానోడ్. వాళ్ళు ఎవరు జాయిన్ అవుతున్నారు? సో ఇది యానోడ్. ఈ రియాక్షన్లో మనం దేని గురించి మాట్లాడుతున్నాం? జింక్ ఎయిర్ సెల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ జింక్ ఎయిర్ సెల్ ఎలా ఉంటుంది? ఇది చూడు, నేను తీసుకుంటున్నాను. ఇది ఎవరు? జింక్. యానోడ్ కదమ్మా, జింక్. దిస్ వన్ ఈజ్ జింక్. అవతల పక్కన ఏం చేస్తారు? ఒక గ్రాఫైట్ రాడ్ని పెడతారు. గుర్తొచ్చి ఉంటుంది అనుకోండి, నేను క్లాస్లో మనం క్లియర్గా మాట్లాడింది. ఇది గ్రాఫైట్. గ్రాఫైట్ కొన్ని టెక్స్ట్ బుక్స్లో కార్బన్ అండ్ రాడ్ అని ఉంటుంది. కార్బన్ అయినా గ్రాఫైట్ అయినా ఒకటి. దీనికి అవతల పక్క నుంచి ఎవరిని వేస్తారండి? ఆక్సిజన్ని వేస్తారు. ఈ రెండింటి మధ్యలో ఎవరిని సొల్యూషన్ని మధ్యలో పెడతారు? 5M NaOH సొల్యూషన్ పెడతారు. పెట్టి ఈ 2 రాడ్లని ఇలా ఒక గ్యాలనోమీటర్ G తోటి కనెక్ట్ చేసి ఈ వైర్కి కలుపుతారు. జింక్ అండి ఎప్పుడన్నా దానికి కనుక ఇలా వైర్ తగిలింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుందంటే ఇలా మారిపోవాలని చూస్తుంది. జింక్ గివ్స్ Zn+2 +2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ వదిలేస్తుంది. అంటే ఈ జింక్ తన దగ్గర నుంచి 2 ఎలక్ట్రాన్ని ఇలా పంపించేసింది, ఇటువైపు పక్కకు వెళ్ళిపోండి అని పంపించేసింది. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్లు ఎవరి దగ్గరకు వచ్చేస్తున్నాయండి? కార్బన్ రాడ్ దగ్గర ఉన్నాయి 2 ఎలక్ట్రాన్లు. ఇప్పుడు ఇటుపక్క నుంచి ఎవరిని వదిలేవు నువ్వు? ఆక్సిజన్ వదిలేవు. ఒక ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్లు కావాలి. ఒక ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్లు కావాలి. కాబట్టి ఏం రాయొచ్చు నువ్వు? ½ అంటే ½ అంటే ఏంటి అని అర్థం? ఒక ఆక్సిజన్ అని అర్థం. అంటే మా మాస్టర్ ఏం చెప్పారంటే, మాకు పాఠాలు చెప్పిన మాస్టరు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఈ 2 యుద్ధంలో మరణిస్తే మిగిలింది ఒక ఆక్సిజన్నే కదా అనేవాళ్ళు. వీళ్ళు చెప్పకూడదు, కానీ జనరల్గా పిల్లలు అలా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నేను ఏం చేశాను? ½ ఎవరిని కలిపాను? 2 ఎలక్ట్రాన్లు కలిపాను. ఎవరు మారచ్చు? O-2గా మారచ్చు. సో దెర్ ఈజ్ ఈ పాసిబిలిటీ. ఇలా మారే పాసిబిలిటీ దీని దగ్గర ఉంది కాబట్టి ఈ ఆక్సిజన్ ఈ ఎలక్ట్రాన్ల వైపుకి అట్రాక్ట్ అవుతుంది. క్లియర్? అంటే జింక్ ఎలా మారిపోయిందండి? 2 ఎలక్ట్రాన్లని అవతల పక్క పంపించింది. పంపించడం మధ్యలో ఎవరిని పెట్టావు? గ్యాలనోమీటర్ Gని పెట్టావు. వెంటనే గ్యాలనోమీటర్ Gలో ఏమవుతుంది? ఆల్రెడీ అప్పుడు దాకా ఎలా ఉన్నటువంటిది కాస్త మనకు డిఫ్లెక్షన్ ఎలా చూపిస్తుంది? బికాస్ దెర్ ఈజ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇందులో ఎలక్ట్రాన్లు ఫ్లో అవుతున్నాయి. అయితే మీకు ఫైనల్గా రియాక్షన్ ఏమవుతుందండి? ఇదిగో ఇది అవుతుంది. జింక్ అనేది Zn+2గా మారి 2 ఎలక్ట్రాన్లుగా మారింది. Zn+2 అనేటటువంటి అయాన్ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళల్లోకి వచ్చింది. Zn+2 ఇవి నీళ్ళ కాదు, 5M NaOH కాన్సన్ట్రేషన్. అంటే దీంట్లో ఎవరున్నారు? OH- అయాన్స్ ఉన్నాయి. ఒక జింక్కి ఎన్ని OH- అయాన్స్ కావాలి? ఒక Zn+2 కనుక తీసుకుంటే ఎన్ని OH- అయాన్స్ కావాలి? ఇక్కడ రాస్తాను ఈక్వేషన్, ఈజీగా ఉంటుంది.
Zn+2 కనుక ఎన్ని తీసుకున్నట్లయితే ఎన్ని OH మైనస్ అయాన్స్ రావాలి? 2 OH మైనస్ అయాన్స్. మీకు ఎలా తెలుసు మాస్టరు? ఒక జింక్కి +2 ఛార్జ్ ఉంది కదా, +2 ఛార్జ్ అంటే మనకు 2 మైనస్లు కావాలి కదా, కాబట్టి దాన్ని ఎలా రాస్తానైనా Zn+2 +2 OH మైనస్ రాసి ఫైనల్గా ఏమైందండి? ZnOH twice. ZnOH twice is not a stable compound. After some time what will happen? ZnO plus H2O వాటర్ మాలిక్యూల్ వస్తుంది. ఏమై క్లియర్? సో ఇలా వచ్చినప్పుడు మీరు ఒక విషయం గమనిస్తేనండి, ఆక్సిజన్ ఎప్పుడూ కూడా మనం ఇక్కడ ఇలా అనుకున్నట్టుగా 2 ఎలక్ట్రాన్లు టకాలమని తీసుకోలేదు. స్ప్రైట్ ఏవే 2 ఎలక్ట్రాన్లు తీసుకోలేదు. అంటే అలా కనుక 2 ఎలక్ట్రాన్లు తీసుకుని అది గాల్లోకి వెళ్ళిపోయి నేచరే ఉందనుకోండి, మనందరం ఎప్పుడూ చచ్చిపోయేవాళ్ళం. ఎందుకనంటే మన బాడీలో ఎవరు ఉంటారండి? బ్లడ్ ఉంటుంది కదా. ఈ బ్లడ్లో ఎవరుంటారు? Fe+2 ఉంటుంది, ఐరన్ కంటెంట్. ఈ Fe+2 ఏం చేస్తుందంటే ఆక్సిజన్ రమ్మని పిలుస్తుంది, నువ్వు నా దగ్గరికి రా అంటుంది. ఎందుకని? Fe+2 దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటకి ఇంకా రాగలదు. మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, Fe+2 ఎప్పుడు Fe+3 అవ్వాలని చూస్తుంది. నేను ఎలక్ట్రాన్ ఇస్తాను రమ్మంటుంది, కానీ ఆక్సిజన్ల దగ్గరికి రాగానే ఈ ఎలక్ట్రాన్ ఇది డైరెక్ట్గా తీసుకోలేదు. దీనికి ఎవరన్నా సపోర్ట్ కావాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇలా వాటర్ సపోర్ట్ ఉండి అక్కడ ½ O2 ఉండి అక్కడ 2 ఎలక్ట్రాన్లు ఉంటే అది 2 OH మైనస్గా మారగలదు. అర్థమవుతుందని చెప్పింది. అంతేగాని డైరెక్ట్గా ఈ 2 తీసుకోదు. ఇక్కడ వాటర్ సపోర్ట్ కానీ H+ అయన్ సపోర్ట్స్ కానీ ఏదైనా ఒక సపోర్ట్ కావాలి. కాకపోతే మనకి ఈ దగ్గరికి రాగానే ఐరన్ దానికి ఇలా ఎలక్ట్రాన్లు ఇద్దామని చూపిస్తుంది. ఒకవేళ వాటర్ మన బాడీలో ఉంది కదా అంటే ఒక ఐరన్ దగ్గర ఒక ఎలక్ట్రానే ఉంటుంది, 2 ఎలక్ట్రాన్లు ఉండవు. కాబట్టి ఆక్సిజన్కి ఏం చేయాలో తెలియదు. కాబట్టి మన బాడీ ఏం చేస్తుందంటే కార్బన్ ఇస్తుంది, దానికి CO2గా బయటకు వెళ్ళిపో అంటుంది. సో మన బాడీ ఫంక్షనింగ్ అంతా ఏమవుతుంది? ఆక్సిజన్ని ఎలక్ట్రాన్లు చూపించి ఆకర్షిస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా ఇక్కడ ఇలా చూపించి ఎలక్ట్రాన్లు చూపించి ఆకర్షిస్తుంది. ఆకర్షించగానే ఇలా ఆక్సిజన్ దీని దగ్గరకు వస్తుంది, కానీ చేసేది ఏం లేదు, డైరెక్ట్గా తీసుకోలేదు. కానీ దీంట్లో ఎవరున్నారు? నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి మాస్టరు? 5MnAOH. అంటే దాని అర్థం ఏంటి? 5 మొలారిటీ ఉన్నటువంటి NaOH, మిగతావన్నీ నీళ్ళే కదా. అంతేకాకుండా రియాక్షన్లో కొత్తగా కూడా వాటర్ మాలిక్యూల్స్ వస్తున్నాయి కదా. సో ఈ కొత్తగా వచ్చేటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే, H2O నేను సపోర్ట్ చేస్తానమ్మా, ఆక్సిజన్ నీకు ఈ రకంగా సపోర్ట్ చేస్తాను. ఎలా? 2 OH మైనస్ అయాన్లుగా సపోర్ట్ చేస్తాను. సో ఇలా దీని లోపల కెమిస్ట్రీ జరుగుతుంది. మాస్టర్ ఏదేదో చెప్పేసరికి కెమిస్ట్రీ అని, ఇంత కెమిస్ట్రీ మాకు గుర్తుంటుందా? గుర్తుంటుంది. 1 మినిట్లో మీకు ఇది గుర్తుండేలాగా నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళంగానే ఏం చేస్తారమ్మా, దీని నోట్స్ విడిగా రాయక్కర్లేదని, మన నోట్సే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా ఇక్కడ ఏం రాస్తావు? నువ్వు జింక్ రాస్తావు. ఈ పక్కన ఉన్నటువంటి సొల్యూషన్ అంతా ఏమని రాస్తావు? 5MnAOH అని రాస్తావు. ఈ ప్లేస్లో ఉండే వాళ్ళని ఏమని రాస్తావు? గ్రాఫైట్ అని రాస్తావు. గ్రాఫైట్. ఈ గ్రాఫైట్ మీదకి ఆక్సిజన్ వస్తున్నట్టుగా చూపిస్తాం. ఇదిగోండి, ఇది ఆక్సిజన్ వస్తుంది. ఈ 2 కడ్డీలని అంటే ఈ 2 ఎలక్ట్రోడ్ని ఏం చేస్తావు? గ్యాలనోమీటర్ G తోటి కలిపేస్తావు. నిన్ను రియాక్షన్ రాయమన్నారు అనుకో, ఇలా రాస్తావు. జింక్ అనేది దానంతరదిగా ఎలా మారుతుంది అంటే Zn+2గా 2 ఎలక్ట్రాన్లుగా మారిపోతుంది. ఇలా మారిపోయినప్పుడు జింక్ అలా ఉండలేదు. ఏమవుతుందండి? జింక్ అనేది Zn+2 అనేది ఎవరి దగ్గరకు వస్తుంది? 2 OH మైనస్ అయాన్ల దగ్గరకు వస్తుంది. 2 OH మైనస్ అయాన్లు ఎక్కడ ఉన్నాయి? ఆ నీళ్ళల్లో ఉన్నాయి. దాని నుంచి ఏమవుతుంది? ZnOH ట్వైస్ వచ్చింది. ZnOH ట్వైస్ ఎలా మారింది? జింక్ ఆక్సైడ్ కానీ వాటర్ కానీ. అంటే మీరు గమనించినట్లయితే ఆల్రెడీ దీంట్లో నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళల్లోకి మళ్ళీ కొత్తగా నీళ్ళు వచ్చినాయి. ఎన్ని మాలిక్యూల్స్ వచ్చినాయండి? 1 మాలిక్యూల్ వాటర్ వచ్చింది అడిషనల్గా. కానీ కెమికల్ రియాక్షన్ ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోద్ది. ఈ 1 వాటర్ మాలిక్యూల్ ఎవరి దగ్గరకు వచ్చింది? ఇప్పుడు ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రోడ్ దగ్గరకు వచ్చింది. ఆ వాటర్ మాలిక్యూల్ వచ్చినప్పుడు ఏమైందని? H2O ఎవరితో రియాక్ట్ అవుతుంది? ½ O2 + 2 ఎలక్ట్రాన్. ఏం మారింది? 2 OH. మీరు గమనిస్తే ఫస్ట్ రియాక్షన్లో 2 OH మైనస్ అయాన్ని కన్జ్యూమ్ చేసుకుంది. తర్వాత రియాక్షన్లో 2 OH మైనస్ బయటకు వచ్చేసాయి. అంటే రియాక్షన్ ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ రియాక్షన్ జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి దీన్ని ఏమన్నారంటే, ఒకవైపు జింక్ వాడే కాబట్టి జింక్, రెండో వైపు గాలిని వాడుతున్నాం కాబట్టి ఎయిర్ సెల్.
సార్ ఆక్సిజన్ సెల్ అనొచ్చు కదా అంటే, ప్యూర్ ఆక్సిజన్ అయితే గాలిలో తీసుకొచ్చి ఎవరు దీని మీద పోయిరు, డైరెక్ట్గా గాలిలో వదిలేస్తారు ఇటువైపు ఉన్న ఎలక్ట్రోడ్ని. ఈ వదిలేసినటువంటి ఈ ప్లేస్లోకి ఎలక్ట్రోడ్ మీదకి ఆ ఎయిర్ అంతా వచ్చి తగులుతూ ఉంటే ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ తోటి ఇది రియాక్ట్ అవుతుంది. ఎక్కడ వాడతారండి ఈ సెల్స్ని మనం గడియార స్తంభాల మీద అంటే క్లాక్ టవర్స్ అలాంటి ప్లేస్లో యూజ్ చేస్తారు. సార్ ఇవి సెకండరీ సెల్సా అంటే, సెకండరీ సెల్స్ అంటే రీఛార్జబుల్ సెల్సా అంటే రీఛార్జబుల్ సెల్ కాదు. కానీ ఒక టెక్స్ట్ బుక్లో ఏమని రాశారంటే మెకానికల్లీ రీఛార్జబుల్ అన్నారు. మెకానికల్లీ రీఛార్జబుల్ అంటే గాలిలో నిరంతరం ఆక్సిజన్ ఉంటుంది, ఇది ఎప్పుడు అవ్వదు. ఇది 5mNaOH ఎప్పటికీ మారదు, ఎందుకంటే దీంట్లో OH- అయన్ని తీసుకుంటుంది, మళ్ళీ OH- అయన్ని వదిలేస్తుంది, అంటే 2 OH- అయాలు. దీనిలో నీళ్లు వస్తున్నాయి, అదేవిధంగా నీళ్ళని తీసేసుకుంటుంది. కాబట్టి దీని యొక్క కాన్సన్ట్రేషన్లో మార్పు రాదు. అఫ్కోర్స్ ఇవాపరేషన్ ఉంటే చేంజ్ వస్తుంది, మామూలుగా అయితే చేంజ్ రాదు. ఇక్కడ ఎవరు పాడైపోతున్నారు కంటిన్యూస్గా, జింక్ అనేది నిరంతరం పాడైపోతుంది. ఎలా మారిపోతుంది, Zn+2గా ఇది చేంజ్ ఓవర్ అయిపోతుంది. ఇలా మారిపోయేటువంటి జింక్ని వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికో 2 సంవత్సరాలకో వచ్చి జింక్ రాడ్ అనే దాన్ని బయటకు లాగేసి కొత్తగా ఇంకో జింక్ రాడ్ని పెడుతూ ఉంటారు. సో కేవలం ఇక్కడ ఉన్నటువంటి యానోడ్, ఇది ఎవరు క్యాథోడ్. ఓకే, కేవలం ఇక్కడ ఉన్నటువంటి యానోడ్ని అప్పుడప్పుడు మనం మార్చుకుంటే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి మార్చుకుంటూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఈ సెల్ అనేది ఎక్కువ కాలం పనిచేస్తుంది. కాబట్టి మెకానికల్గా మనం యానోడ్ని మారుస్తున్నాం కాబట్టి మనం చాలామంది ఏమని పిలుస్తారంటే మెకానికల్లీ రీఛార్జబుల్ సెల్ అండి అనే మాటతోటి పిలుస్తారు. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. Am I clear? I need your answer. Okay. Raise your hand. ఎవరండి raise your hand? ఏంటో చెప్పండి. రైట్ అండి. ఇప్పుడు ఎవరున్నారు దీని తర్వాత ఉన్నటువంటి సెల్ ఎవరండి, లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీ కూడా మనం మాట్లాడుకున్నామండి. నేను దీనికి విడిగా నోట్స్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే చాలా చిన్నది నోట్స్, మన మెటీరియల్లోనే చాలా చిన్న నోట్స్ ఇది. జింక్ ఎయిర్ బ్యాటరీని ఇక్కడ మనం స్టార్ట్ చేస్తే దానిలో ఏం రాశారో చూద్దామండి. ఇందులో రావట్లేదు. ఇన్ జింక్ ఎయిర్ బ్యాటరీ యానోడ్ ఈజ్ మేడ్ ఆఫ్ జింక్ ప్లేట్స్, ఏ పెర్ఫోరేటెడ్ కార్బన్ ప్లేట్ ట్రీటెడ్ విత్ వాటర్ రిపెలెంట్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. అంటే దీన్ని క్యాథోడ్ అని మాట్లాడుతున్నారు, దీన్ని యానోడ్ అని మాట్లాడుతున్నారు. మీరు ఒకసారి చదువుకోండి, చాలా క్లియర్గా ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ 5m కాన్సన్ట్రేషన్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎలక్ట్రోలైట్. The anode and cathode and the electrolyte are contained in a ebonite or polymeric case. ఈ మొత్తం అంతా కూడా ఒక పాలిమర్ కేసులో బంధించి ఉంచుతారు, లేదా గాలిలో వదిలేస్తే పాడైపోతుంది కదా అందుకని. సో ఇట్ ఆల్సో హ్యాస్ ఏ వెంట్ ఫర్ ది ఎంట్రీ ఆఫ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్ ఇన్ టు ది సెల్. ఈ ఎయిర్ కానీ ఆక్సిజన్ కానీ ఇది లోపలికి వెళ్ళడానికి దీనికి ఒక వెంట్ ఉంది. వెంట్ అంటే ఇక్కడ ఉన్న చిన్న కన్నాన్ని వెంట్ అన్న పేరుతోటి పిలుస్తున్నారు. ఓకే, ఎట్ ది యానోడ్ జింక్ రియాక్షన్స్ రాశారు. ఈ రియాక్షన్స్ రాసేటప్పుడు డైరెక్ట్ రియాక్షన్స్ కొన్ని ఉంటాయి, ఆ డైరెక్ట్ రియాక్షన్స్ అని మీరు రాసుకోవచ్చు, లేదా నేను చెప్పిన రియాక్షన్స్ అని మీరు రాసుకోవచ్చు. ఏది రాసుకున్నా కానీ అదే వస్తుంది. ఫైనల్గా ఇక్కడ జింక్ని 4 OH- అయాలతోటి కలిపి జింక్ ఆక్సైడ్, వాటర్, 4 ఎలక్ట్రాన్లు ఇలా చేసి చూపిస్తున్నాను. అంటే ఈయన 4 ఎలక్ట్రాన్స్ మోడల్లో చూపిస్తున్నారు, నేను 2 ఎలక్ట్రాన్స్ మోడల్లో చూపించాను అంతే తేడా. సో ఈ వీడియో ఒకసారి వాచ్ చేస్తే మీకు రియాక్షన్స్ కనిపిస్తాయి. దీని నుంచి వచ్చే వోల్టేజ్ 1.65 వోల్ట్ ఉంది. ఏమై క్లియర్? దీని తర్వాత లిథియం అయాన్ బ్యాటరీ. ఈ లిథియం అయాన్ బ్యాటరీ కనుక చూసినట్లయితే ఇదిగోండి, దీంట్లో 2 రకాలుగా ఇలా ప్లేట్స్ ఉంటాయి. ఇది మనం క్లాస్లో చెప్పుకున్నాం అండి లిథియం అయాన్ బ్యాటరీని. ఈ లిథియం అయాన్ బ్యాటరీ కనుక చూస్తే లిథియంతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని మాట్లాడాం. సో నేను ఈ వీడియో చేసేదాన్ని ఎక్కడితో ఆపుదామని అనుకుంటున్నాను, రేపు కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇది దాదాపు 45 మినిట్స్ దాకా వీడియో వెళ్ళిపోతుంది. ఈ 2 క్వశ్చన్లు ఈరోజు చదువుకోండి ప్రశాంత్. ఏమో క్లియర్? రైటా? నేను మీటింగ్ లీవ్ చేస్తున్నాను. మీటింగ్లో మొత్తం మీద 31, 34 మధ్యలో రన్ అయ్యారండి. ఓకే, బై సార్.